జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మల్లుపారి రెచ్చిపోయారు. అమర్నాథ్ యాత్రికులను టార్గెట్ చేశారు. 7గురిని పొట్టన పెట్టుకున్నారు. చాలా మందికే దెబ్బలు తాకినాయి. వాళ్లను అనంతనాగ్ దవాఖానలో జాయిన్ చేశారు. దెబ్బలు తాకినోళ్లను జమ్మూ కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ పరామర్శించారు. కాల్పులు జరిపిన ఉగ్రవాదులను జల్దీనే పట్టుకుంటామన్నారు. ఉగ్రవాదులు భారీ ప్లానింగ్ తోనే దాడి చేసినట్టు తెలుస్తోంది. భద్రతా బలగాలు ఎదురు తిరిగే వరకు వాళ్లు పారిపోయారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికులను టార్గెట్ చేశారు. అనంతనాగ్ సమీపంలో భక్తుల బస్సు మీద కాల్పులు జరిపారు. ఇందులో 7గురు చనిపోయారు. ఇంకో 15 మందికి దెబ్బలు తాకినాయి. చనిపోయినళ్లల్లా 5గురు మహిళలు, 2 పురుషులు ఉన్నారు. వీళ్లు గుజరాత్కు చెందినోళ్లని అధికారులు చెబుతున్నారు. దెబ్బలు తాకినోళ్లను అనంతనాగ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. సీరియస్ గా ఉన్నోళ్లను శ్రీనగర్ కు తీసుకుపోయారు. क्योंकि ये श्रीनगर से कटरा बस जा रही थी, इनको कोई सिक्योरिटी वगैरह भी साथ नहीं थी। ये ऐसे ही बस निकली थी श्रीनगर से और बटेंगू अनंतनाग में वहां पे जब फायरिंग हो गई, क्रॉस फायरिंग, और उसमें जो है 7 लोगों की, हमारे यात्रियों की मौत हो गई है। औरतें 5 है उसमें और मर्द जो है 2 है जो डेड बॉडीज हैं, और कुछ लोग जो है 4 लोग सीरियस हैं, उनको जो है हमने श्रीनगर शिफ्ट किया है। అమరనాథ్ యాత్ర కోసం వీళ్లు శ్రీనగర్ నుంచి బస్సులో బయలుదేరారు. ఇదే టైంలో ఈ దాడి జరిగింది. తాము నిద్రలో ఉన్నామని, 8:30 టైంలో బస్సుకు 2 దిక్కుల నుంచి కాల్పులు జరిగాయని అందులో ఉన్నోళ్లు చెప్తున్నారు. ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు బస్సులో 50 మంది దాకా ఉన్నట్టు తెలుస్తుంది. गोलीबार हुआ, हम लोग सो रहे थे और दोनों बाजू से गोलीबार हुआ। कितने आदमी थे वो हमको मालूम नहीं है। हम लोग कतरा जा रहे थे। कहाँ से आ रहे थे? श्रीनगर के। हाँ, हम अमरनाथ दर्शन करने के लिए गए थे। ఉగ్రవాదుల దాడిలో బుల్లెట్ దెబ్బలు తాకి అనంతనాగ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటోళ్లను సీఎం మెహబూబా ముఫ్తీ, డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ పరామర్శించారు. హాస్పిటల్కు పోయి వాళ్లతోని మాట్లాడారు. కాల్పులు చేసినోళ్లను వీలైనంత త్వరగా పట్టుకొని తగిన శిక్ష వేస్తామన్నారు. అయితే వీరి బస్సు టైరు పంక్చర్ కావడంతోనే మామూలు కాన్వాయ్లా కాకుండా సెపరేట్ గా వెళ్లారని, ఇదే టైంలో కాల్పులు జరిగాయన్నారు ముఫ్తీ. आज का जो वाकया हुआ है, इससे हम सब कश्मीरियों के लोगों के सर शर्म से झुके। ये लोग यहाँ यात्रा के लिए आते हैं, तमाम मुश्किलात के बावजूद ये लोग आते हैं, और आज 7 लोग इसमें जाँ बहक हो गए। मैं समझती हूँ कि इससे बड़ा सानिया कोई हो नहीं सकता। मेरे पास अल्फाज नहीं इसको कंडेम करने के लिए, और मैं उम्मीद करती हूँ हमारे सिक्योरिटी फोर्सेज और पुलिस के लोग जो भी इसमें मुलव्वस होंगे उनको जल्द अज जल्द पकड़ के उनको कड़ी से कड़ी सजा देंगे, और तब तक वो चैन से नहीं बैठेंगे। देखिए, टेररिस्ट को टेररिस्ट की भांति हम ट्रीट करेंगे। कैजुअलिटीज ऐसा है कि 7 की फिगर आ रही है, 15 जख्मी है, सभी 15 जख्मी है आउट ऑफ डेंजर। మొదలు ఓ పోలీస్ చెక్ పోస్ట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అక్కడి నుంచి పోకుండా ఓ పోలీస్ జీప్ మీద కాల్పులు చేశారు. దీంతోని భద్రతా బలగాలు ఎదురు కాల్పులు మొదలుపెట్టినాయి. అక్కడి నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులు కొంత దూరం పోయి అటు దిక్కు వస్తున్న బస్సు మీద కాల్పులు జరిపారు. అమర్నాథ్ యాత్రకు పోయేటోళ్లు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వాళ్లు దర్శనానికి పోయేటప్పుడు ముంగట వెనక పోలీసులు సెక్యూరిటీ పెడతారు. కానీ వీళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని, అందుకే బస్సుకు సెక్యూరిటీ లేదని పోలీసులు అంటున్నారు. అయినా ఉగ్రవాదులు కాల్పులు జరిపిన కొద్దిసేపట్లనే భద్రతా బలగాలు స్పాట్కు వచ్చినాయి. అప్పటికే ఉగ్రవాదులు అక్కడికెళ్లి తప్పించుకున్నారు. అయితే ఉగ్రవాదులు భారీ ప్లాన్తోనే రంగంలోకి దిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చినట్టు జమ్మూ కాశ్మీర్ పోలీసులు చెప్పారు. 100 నుంచి 150 మంది భక్తులు, 100 మంది దాకా భద్రతా సిబ్బందిని చంపేయాలనే లక్ష్యంతోనే ఉగ్రవాదులు వచ్చినట్టు చెప్తున్నారు. ఈ దాడితోనే దేశమంతటా మత కల్లోలాలు జరిగేటట్టు చేయాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారని ఓ లెటర్ రిలీజ్ చేశారు. ఉగ్రదాడి ఘటన బాధాకరమన్నారు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ. చనిపోయిన వారి భౌతిక కాయాలను ఇలా ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి తీసుకొస్తామన్నారు. వీరి మృతికి సంతాపంగా ఇవాళ గుజరాత్లో జరగాల్సిన రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ పర్యటనను రద్దు చేసినట్టు చెప్పారు. गुजरात गवर्नमेंट ने भी सतत सेंट्रल गवर्नमेंट, जम्मू कश्मीर गवर्नमेंट, मिलिट्री के लोगों के साथ संपर्क बनाए रखा है। एयरफोर्स के स्पेशल विमान में शहीदों के मृतदेह को ले आएंगे हम यहाँ, और जो इंजर्ड हुए हैं उसको श्रीनगर की हॉस्पिटल में अच्छी से अच्छी सारवार मिले, उसका भी इंतजाम
वहां किया गया है। ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్లో సెక్యూరిటీ టైట్ చేశారు. జమ్మూ శ్రీనగర్ హైవేను పూర్తిగా బంద్ చేశారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అట్లనే కాశ్మీర్లో ఇంటర్నెట్, మొబైల్ సేవలు ప్రస్తుతానికి ఆపేశారు. అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదుల దాడిని ఖండించింది నేషనల్ ప్యాంథర్స్ పార్టీ. ఇవాళ జమ్మూ కాశ్మీర్ బంద్కు పిలుపునిచ్చింది.